అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని మనం యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుడిని, జ్ఞానం లేని వాడని ప్రభువా, మరి నన్ను మీ యొక్క సాధనంగా, మీ యొక్క పరికరంగా వినియోగించుకోనమని నేను విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. ముఖ్యంగా నాయన, మరి ఇప్పుడు నేను వాక్యాన్ని బోధించబోతుండగా నన్ను బలపరచమని, ఏదైతే వాక్యాన్ని నేను ఇక్కడ చెప్తున్నానో ఆ యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిలో క్రమంగా బోధించే జ్ఞానాన్ని, నైపుణ్యతను నాకు దయచేయమని విజ్ఞాపన చేసుకుంటూ, ముఖ్యంగా తండ్రి ఎవరైతే ఒక వాక్యాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించమని, వారిని సత్యంలోనికి తోడుకుందామని విజ్ఞాపన చేసుకుంటూ, తండ్రి నాయన ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ మరొకమారు ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను క్రీస్తు నామంలో. ముఖ్యంగా ఈరోజు 2వ తారీఖు కదండి, అంటే నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. గడిచిన సంవత్సరంలో దేవుడు అనేక సార్లు మనల్ని అనేక విధాలుగా సంరక్షించాడు, కాచి కాపాడారు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో, లేకపోతే వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆదరించాడు, దేవుడు మనల్ని కాచి కాపాడాడు, దేవుడు మనకి సహాయం చేశాడు. అలాంటి దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి, ఆయన ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. ఆయన్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన్ని మనము ఆరాధించాలి. ఎందుకంటే క్రైస్తవులమైనటువంటి మనము ఒకే ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే దేవుడే మనకి దిక్కు, ఆయనే మనకు ఆదరణకర్త అయి ఉన్నాడు. ఆయన తప్ప మరొక దేవుడు మనకి లేడు. ఈ దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో మనం అందరము ఉన్నాం. అయితే అందరూ నిజంగా దేవుడిని తెలుసుకున్నారంటే లేదు, కేవలం మనం మాత్రమే ఆయన్ని కనుగొన్నాం, తెలుసుకున్నాం, ఆయన చిత్త ప్రకారంగా నడవటానికి సిద్ధపడి ఉన్నాం. గడిచిన కొన్ని వారాలుగా నేను అపోస్తలుల బోధ గురించి మాట్లాడుతూ, అపోస్తలుల బోధలో దేవుని రాజ్యము అనేటటువంటి అంశాన్ని నేను ప్రస్తావిస్తూ ఉన్నా. ఆ విషయాన్ని గడిచిన అనేక వారాలుగా నేను మాట్లాడుతూ వస్తున్నాను. ఈరోజు కూడా ఈ నూతన సంవత్సరంలో కూడా ఆ విషయాల్ని నేను ప్రస్తావించడానికి సిద్ధపడి ఉన్నాను. ఎందుకంటే దేవుని రాజ్యము అనేటటువంటి అంశము అంత త్వరగా అయ్యే విషయము కాదు. వాస్తవానికి ఈ రోజుల్లో నేటి క్రైస్తవ్యంలో మనకు అవసరమైనటువంటి అంశం ఏమిటంటే దేవుని రాజ్యమే. క్రైస్తవ్యంలో అన్ని విషయాల్ని అందరూ అనుసరిస్తున్నారు, కానీ ప్రత్యేకమైనటువంటి అంశము, ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే ఉందో, దేవుని రాజ్యం అనే అంశం ఉందో, ఆ దేవుని రాజ్యము అనే అంశాన్ని మాత్రం అందరూ క్రైస్తవులు విస్మరించారు. చాలా కొద్ది మంది, అంటే ఒక 100లో ఒక 2%, 3% మంది మాత్రమే ఆ అంశాల మీద దృష్టి పెట్టారు. కానీ మిగిలిన వారందరూ కూడా మిగిలిన అంశాల మీద, అంటే స్వస్థతల మీద కానీ, ఉపవాస ప్రార్థనల మీద కానీ, లేకపోతే వాక్యోపదేశ విషయంలో కానీ, మరొకటి ఇలా మిగిలిన కోణాల్లో ఉన్నారు తప్ప దేవుని రాజ్యము అనే అంశం మీద మాత్రం ప్రజలు ఎక్కువగా దృష్టి పెట్టలేకపోయారు. సో ఆ దేవుని రాజ్యము అనే అంశం గురించి నేను గడిచిన కొద్ది వారాలుగా మాట్లాడుతూ ఉన్నానండి. కాస్త మీరు ఓర్పు పట్టాలి, కొద్ది రోజులు ఈ యొక్క వాక్యాలు వినడానికి ప్రయత్నము చేయాలి. ఎందుకంటే నేను చెప్తున్నటువంటి వాక్యాల్లో మిమ్మల్ని అట్రాక్ట్ చేసే ఉండవు, అంటే జోక్స్ ఉండవు, కామెడీ ఉండదు, ఫన్ ఉండదు. ఇట్లా కాదు, ఊరికి ఆశీర్వచనాల గురించి, లేకపోతే దేవుడు దీవిస్తాడనే అంశాల గురించి, వాటి గురించిన విషయాలు నేను ఈరోజు మీతో మాట్లాడటం లేదు. గడిచిన కొద్ది వారాలుగా కూడా చాలా సీరియస్ అంశాలనే మనం ప్రస్తావిస్తూ వస్తున్నాం. లేకపోతే ఏదైతే అవసరం ఉన్నదో ఆ అవసరమైనటువంటి అంశాల గురించి మాత్రమే నేను మాట్లాడుతూ వస్తున్నాను. అందులో ప్రత్యేకంగా దేవుని రాజ్యము అనేటటువంటి అంశము చాలా కీలకమైనటువంటి అంశం అండి. ఈరోజు మొదటగా మనము అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 1 నుండి 4 వరకు మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 1 నుండి 4 వరకు చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు
గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. చూసారా, ప్రారంభ దశకంలో అంటే అపోస్తల కార్యాలు మనం చదువుతూ వస్తున్నప్పుడు సంఘానికి ఏ విధమైనటువంటి హింస కలిగిందో మనం చాలా చక్కగా చూడొచ్చు. ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి రిపీటెడ్ క్వశ్చన్ ఇది ఏ సంఘము? ఈ సంఘానికి ఉన్నటువంటి పేరేంటి? ఈ సంఘానికి సంబంధించినటువంటి ఆ లైన్లోనే మీరున్నారా? అంటే అదే సంఘంలోనే మీరున్నారా? ఆయన ఏ సంఘం గురించి అయితే రాశాడో, లేకపోతే పరిశుద్ధాత్ముడు ఏ సంఘం గురించి అయితే ప్రస్తావించాడో ఆ సంఘంలోనే మనం ఉన్నామా అనేటటువంటి ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అదే అధ్యాయంలో కంటిన్యూ చేస్తూ వస్తే 4వ వచనంలో, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. చెదరిపోయిన వారు కాముగా లేరు. అపోస్తులు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా కాముగా లేదు. అపోస్తులు కూడా వారి పని వారు చేస్తున్నప్పుడు చెదరిపోయిన వారు కూడా ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఎక్కడా కూడా వారు కాముగా లేరు, ఖాళీగా లేరు, పని చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ సంఘంలో నుంచి, స్థానిక సంఘంలో నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి దేవుని వాక్యం చక్కగా అర్థమైంది, దేవుని యొక్క ప్రణాళిక అర్థమైంది. ఆ వాక్యాన్ని వారు ప్రకటించకుండా ఉండలేకపోయారండి. సంఘానికి ఎంతో హింస కలుగుతున్నప్పటికీ, స్టెఫన్ లాంటి గొప్ప వారిని చంపినప్పటికీ సంఘం మాత్రం ఆగలేదు. కొంతకాలం పర్సిక్యూట్ చేయబడింది, కొంతకాలం హింసింపబడింది. అయినప్పటికీ దేవుడు ఆ సంఘాన్ని కానీ, ఆ సంఘాన్ని అంటే ఆ స్థానిక సంఘంలో ఉన్న బిడ్డల్ని వదిలిపెట్టలేదు. వారిని మరికొన్ని చోట్ల అనేక ప్రదేశాల్లో ఆ యొక్క సువార్తని ప్రకటించడానికి వారిని దేవుడు వినియోగించుకున్నారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 30-31 వచనాలను నేను చదువుతున్నానండి. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకడు కూర్చుండబెట్టుదును. దావీదు యొక్క రాజ్యము, దావీదు యొక్క సింహాసనము, అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదును అనే మాట ఉంది చూసారా. ఒకని సింహాసనము మీద ఆ సింహాసనము మీద కూర్చుండబెట్టుదును అంటే, ఇంతకుముందు కూడా పోయిన 2-3 వారాల్లో కూడా నేను ఈ ప్రశ్న అడిగాను. యేసుక్రీస్తు ప్రభువుని దావీదు కుమారుడు అని ఎందుకు అడిగారండి అనే మాట నేను మిమ్మల్ని అడిగాను. అంటే ఆ సింహాసనం ఏదైతే ఉందో, సింహాసనం మీద కూర్చునేది ఎవరు? రాజే కదా. ఎవరి సింహాసనం అంటే దావీదు సింహాసనం. దావీదుతో దేవుడు ఇంతకుముందు ఆల్రెడీ ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ గురించే మరలా పేతురు ఇక్కడ జ్ఞాపకం చేసుకుని అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. అంతకుముందు వరకు పేతురు ప్రసంగించినట్టుగా మనం ఎక్కడ చూడాల. మొట్టమొదటిసారి ఆయన అంటే యేసుక్రీస్తు లేని సమయంలో ఆయన మరణించి పునరుద్ధానుడైన తర్వాత అక్కడ స్థానిక సంఘము మొట్టమొదటిసారి ఏర్పడినప్పుడు, అంటే 2000 మందితో, ఆ యొక్క అదంతా చదువుకుంటే మీకు ఆ డీటెయిల్స్ ఉంటే ఆ హిస్టరీలోకి వెళ్తే అంతా ఉంటుంది. మొట్టమొదటి సంఘం ప్రారంభించబడింది ఈ అధ్యాయంలోనే. ఆ సమయంలో పేతురు మాట్లాడుతూ, పేతురు చక్కగా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభువుని రాజును చేసే అంశం గురించి మాట్లాడుతున్నాడు. ఆ ప్రవచనం గురించి మాట్లాడుతున్నాడు. దావీదు సింహాసనం గురించి మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చెప్పాను కదా, ఎటువంటి జోక్స్ ఉండవు, అంత సీరియస్గానే మన ప్రసంగం అంతా సాగుతుందని చెప్పాను కదండి. కంటెంటే ఉంటుంది, సబ్జెక్టే ఉంటుంది. కాస్త మీరు ఓపిక పట్టి ఈ విషయాల మీద మీరు ఫోకస్ చేయాలి. ఎందుకంటే నేటి తరంలో ఉండేటటువంటి వాక్యం కాదు కదా ఇది. చాలా ఇన్డెప్త్గా బైబిల్లో ఉన్న విషయాలే నేను మాట్లాడుతున్నానండి. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, రాజ్యము, సింహాసనము, ఈ విషయాల మీద మీరు శ్రద్ధ పెట్టాలి. అలాగే పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, సంఘము, ఈ విషయాల మీద మీరు ఒకసారి ఫోకస్ చేయాలి, ఆలోచన చేయాలి. వీటన్నిటి మీద మీకు అవగాహన ఉంటే బైబిల్లో ముఖ్యంగా మత్తయి సువార్తలో రాయబడినటువంటి పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, రాజ్య సువార్త, రాజ్యము, ఈ విషయాలన్నిటికీ మీకు అర్థం తెలిసిపోద్ది. అక్కడ మాత్రమే కాదు, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలు కూడా మీకు అర్థమవుతాయి. దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాలు అర్థమవుతాయి. యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో, మీకా గ్రంథంలో,
లేకపోతే ఇట్లా ఆమోస్ గ్రంథంలో ప్రతి పుస్తకంలో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను వీటిల్లో వ్రాయబడినటువంటి రాజ్యం ఏంటో మనకు అర్థమవుద్ది. అపోస్తలుల కార్యాల్లో 2వ అధ్యాయంలోనే దావీదు సింహాసనం గురించి ఎందుకు మాట్లాడుతున్నారో మనకు అర్థమవుద్ది. కాబట్టి కాస్త ఫోకస్డ్గా మీరందరూ వినాలని నా యొక్క విజ్ఞాపన అండి, నా మనవి. రైట్, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మీరు అంటూ ఉండొచ్చు కదా, మాకు క్లారిటీ కావాలండి, మీరు చెప్తున్నారు కానీ మాకు క్లారిటీ కావాలి అని ఎవరి మనసుకని అనిపిస్తే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయాన్ని నేను చదువుతున్నానండి. 14వ అధ్యాయము 17వ వచనం చదువుకుంటే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం అయితే ఎలా ఉంటుంది? భోజనం అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఆదివారం కూడా స్థానిక సంఘాల్లో ఈరోజు కూడా ఒక ట్రెడిషన్ ఉంది, అందరూ కలిసి భోజనం చేస్తారు. మన స్థానిక సంఘాల్లో లేకపోతే ఎవరి ఇండివిజువల్ చర్చెస్లో వాళ్ళు భోజనాలు పెట్టుకుంటారు, భోజనాలు చేస్తూ ఉంటారు. అది అక్కడ కూడా జరిగింది, ఆ సమయంలో కూడా అది జరిగింది. అప్పటి నుంచే కదా మనకు వచ్చింది, ఆ ట్రెడిషనే కదా మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా ఇలాంటి ఒక అంశమే ఉంటుంది. మీరు ప్రతి ఆదివారం రొట్టె విరుస్తాకు వస్తున్నారు, ఇట్లా కొన్ని అంశాలు ఉంటాయి. సరే, ఇక్కడ గమనించినట్టుగైతే దేవుని రాజ్యము భోజనం చేసేది తాగేది ఇలా కాదు అంటే దాని అర్థం ఏంటి? సంఘాన్ని దేవుని రాజ్యంతో పోలుస్తూ రాస్తున్నారు. ఇక్కడ సంఘాన్ని దేవుని రాజ్యంతో పోల్చి మాట్లాడుతున్నటువంటి మాట అండి. చాలా క్రిస్టల్ క్లియర్గా ఈజీగా ఉంటుంది ఈ మాట మీకు అర్థం అవడానికి, చాలా తేలికైనటువంటి మాట. ఏ డీవియేషన్స్కి వెళ్లకుండా చక్కగా అర్థం చేసుకుంటే చాలా క్రిస్టల్ క్లియర్ అర్థమైపోద్ది ఈ మాట. రెండో మాట ఏం లేదు ఇందులో. దేవుని రాజ్యము, అక్కడ సంఘం అని పెట్టుకోండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. మీరు ఆ కాంటెక్స్ట్ అంతా చదవాలంటే 14వ అధ్యాయం మొదటి నుంచి 14వ అధ్యాయం 2వ వచనం నుంచి ఇదంతా మీరు 14వ అధ్యాయం మొత్తం చదువుకుంటూ వస్తే దీనికి ఇంకొంచెం మీకు క్లారిటీ కూడా వస్తుంది అనమాట. రైట్, ముందుకెళ్దాం. తెస్సలోనియులకు రాసినటువంటి మొదటి పత్రికలోకి వెళ్దాం. తెస్సలోనియులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. యోదయలో ఉన్నటువంటి దేవుని సంఘములు, ఆ సంఘాల పేర్లు ఏంటి? అపోస్తలుల కార్యాలలో కూడా ఇంతకుముందు నేను మీకు చూపించాను కదా. ఇప్పుడు దేవుని సంఘాలంటే ఏంటి అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రాసినది చాలా చోట్ల మీరు ఒకటి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాటలు చాలామందికి అర్థం కాల. బైబిల్లో ప్రవక్తలు చెప్పిన మాటలు కూడా చాలామందికి అర్థం కాలేదు. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినటువంటి మాటలు ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి లేకపోతే కొంతమందికి అర్థం కాలేదు. బైబిల్లో వాక్యాలు మనం అర్థం చేసుకోవడానికి మొదటగా మన మనసును ప్రిపేర్ చేసుకోవాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్తే అది నమ్మటం కోసం కాదు. ఇప్పుడు నేను చెప్పినా మీరు నమ్మమని కాదండి నా ఉద్దేశం. బైబిల్లో అలాగ ఉన్నదో లేదో అని మనం చెక్ చేసుకోవాలి. అట్లా ఎప్పుడైతే చెక్ చేసుకోవాలి అనే మనసు మనకు వస్తుందో ఆటోమేటిక్గా మనకు వాక్యం అర్థమవుద్ది. ఆటోమేటిక్గా ఇందులో ఉన్న కంటెంట్ మొత్తం మనకు అర్థమవుద్ది. ఒకవేళ మన మనసుని కఠినపరుచుకుంటే, ఏంట్లే వాళ్ళు చెప్తే మనం వినేది మనకు తెలీదా అనే ఉద్దేశంలో ఉంటే కనుక మనకు వాక్యం అర్థం కాదండి. ఖచ్చితంగా మనకు వాక్యం అర్థం కాదు. రైట్, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము నేను 1 నుండి 3 వచనాలు చదువుతున్నానండి. సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఆసక్తి ఉంది, మనకు కూడా ఆసక్తి ఉంటుంది, కానీ జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి కాదు. ఎలా అనగా వారు దేవుని నీతిని ఎరుగక, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా, దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి. ఈ మాట చాలా ముఖ్యమైనటువంటి మాట. అయినను వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతి స్థాపింపబూనుకొనుచు,
తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఈరోజు కూడా అట్లాగే ఉంది. అంటే స్వనీతి కావాలి, ఆరాధన క్రమంలో మన సెట్ ఆఫ్ రూల్స్ కావాలి, లేకపోతే మన సంఘాల్లో మన పద్ధతే ఉండాలి. నేను ఒక సంఘం పెట్టుకుంటే నా పద్ధతి, వేరే వాళ్ళు ఒక సంఘం పెట్టుకుంటే వాళ్ళకి ఒక పద్ధతి, ఎవరి సంఘాలకి వాళ్ళ ఇష్టమైనటువంటి పద్ధతి. దేవుని నీతి ఉంది. దేవుని నీతిని మనము ఒక్కసారి తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే అప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి. అందుకే నేను చెప్తున్నాను కదా, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, రాజ్య సువార్త ఇవన్నీ ఎక్కడికి వచ్చి ఎండ్ అవుతాయి అంటే సంఘం దగ్గరికి వచ్చి ఎండ్ అవుతాయి. ప్రవచనాలు కూడా అవన్నీ కూడా మనం క్రోడీకరించుకొని ఆలోచించుకుంటే ఇవంతా కూడా కంప్లీట్గా సంఘం దగ్గరికి వచ్చి అయిపోద్ది. రాబోయే వచనాలు మీకు ఇంకా క్లారిటీ చూపిస్తాను నేను. చూడండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం అండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనము. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. యేసుక్రీస్తు నామానికి చాలా వాల్యూ ఉంది. క్రీస్తు నామానికి చాలా వాల్యూ ఉంది. మనుషుల నామానికి వాల్యూ ఉందా? ఉదాహరణ చెప్తా. అంటే ఏంటి సార్ ఆ వచనానికి అర్థం ఏంటి చెప్పండి బాబు, అసలు ఏంటి ఆ వచనం ఏంటి, దాని కథ ఏంటి? మనందరికి తెలిసిందే కదా, దేవుని నామము లేకపోతే క్రీస్తు నామము, యేసుక్రీస్తు నామం ఇవన్నీ మాకు తెలుసు. అన్ని నామముల కన్నా పై నామము యేసునామం అని మాకు తెలుసు. ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి తెలుసుకుంటున్నాము. ఇక అందులో ఏముంది విషయము అంటే ఫస్ట్ క్లాస్ అని విషయం ఉంది. ఏ విషయం అంటే ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. ఇప్పుడు ఆదివారం మనం ఆరాధనకు వెళ్తున్నప్పుడు ఎవరి నామములో మనం ఆరాధన చేయాలి? ఎవరి నామాన్ని అనుసరించాలి? ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడినటువంటి మనుషుల నామాలకు చెందినటువంటి స్థానిక సంఘాలకు వెళ్ళొచ్చా? నేను చెప్తున్నాను కదా, బైబిల్ ఈజీగా అర్థం కాదు అందరికీ. ఆకాశం కింద మనుషులకి ఇవ్వబడిన కొన్ని పేర్లు ఉంటాయి. ఇప్పుడు నా పేరు ఉందండి, నా పేరు హ్యాపీ మోజెస్. నా పేరు మోజెస్ బిలీవర్స్ చర్చ్ అని నేను పెట్టుకుంటాను, లేకపోతే మోజెస్ ప్రేయర్ చర్చ్ అని ఒకటి పెట్టుకుంటాను. అంటే ఆకాశం కింద మనుషులకు ఇవ్వబడినటువంటి నామమే కదా నాది కూడా. కానీ నా పేరు కంటే శ్రేష్టమైన పేరు ఒకటి ఉంది, నా పేరు కంటే గొప్ప పేరు ఒకటి ఉంది. అదేంటంటే క్రీస్తు పేరు. ఆ పేరు కిందే అన్నీ జరగాలండి. ఆ పేరు కిందే అంత అధికారం ఆయనకే ఇవ్వబడింది, యేసుక్రీస్తు ప్రభువుకి. నాకేం అధికారం ఇవ్వబడలేదే, మరొకరికి అధికారం ఇవ్వబడలేదు కదా. యేసుక్రీస్తు ప్రభువుకే అధికారం ఇవ్వబడింది. మీరు మత్తయి సువార్తలో చివరిలో చదువుకుంటే శిష్యులతో ఏం చెప్తారంటే ఆయన పరలోకంలోను భూమి మీదను సమస్తానికి అధికారం నాకు ఇవ్వబడిందని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు. మరి ఆయన పేరు స్థానిక సంఘాలకు పెట్టుకోవడానికి మీకు అభ్యంతరం ఏంటి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం కొంచెం కఠినంగా ఉంటుంది, వాక్యం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే సత్యం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ వాక్యంలో ఉన్నవారికి ఆ వాక్యం చాలా మధురంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, చెవులకు ఇంపుగా ఉంటుంది. కానీ ఎవరైతే వాక్యంలో లేరో, డీవియేట్ అయిపోయారో వారికి కొంచెం కఠినంగా అనిపిస్తుంది వాక్యం. ఆ పేరులో ఏముందండి, ఏ పేరైనా లేదండి, ఆ మాటే లేదు బైబిల్లో. అదే చెప్తున్నాను, ఏ పేరైనా పెట్టుకోవచ్చు కదండి. అందరం దేవుడినే కదా ఆరాధించుకుని. మరి మీరు అందరూ అలా చెప్తే మరి పరిశుద్ధాత్ముడు అపోస్తల కార్యాలు ఈ మాట ఎందుకు రాయించాడండి? అంటే ఆయనకి తెలియక రాయించాడా? అంటే పరిశుద్ధాత్ముడికి అవగాహన లేదా? మనకి అవగాహన ఉందా? కాదండి. పరిశుద్ధాత్ముడికి ఎవరినైనా మనం ఏమైనా అనొచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు ఒక మాట కూడా అనకూడదు. ఆయన అంటే ఇక అసలు మనకి క్షమాపణ ఉండదు. అలాంటి పరిశుద్ధాత్ముడి చేత వ్రాయించబడినటువంటి లేఖనాలను కూడా మనము త్రిప్పివేసి మనకు అనుగుణమైనటువంటి బోధన మనం తీసుకొచ్చుకోవటం అనేది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది సమంజసం కాదు. దయచేసి వాక్యాన్ని చదవండి. వాక్యం చదవకుండా ఎవరో ఏదో చెప్పారని వినకండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కొలస్సీలకు రాసిన పత్రికలోకి వెళ్దామా? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నానండి. ఆయన మనలను
అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చదివారా? మీరు కూడా విన్నారా? సరే, వినుంటారు కదా. రాజ్య నివాసులుగా చేసెను అని రాయాలా, చేస్తాడు అని రాయాలా? మనం భూమి మీద ఉన్నాం కదా. సరే, ఇది ఎఫ్ఎస్సీలకి రాశారు కదా, ఎఫ్ఎస్సీలకి రాసిన పత్రిక కదా. ఎఫ్ఎస్లో ఒక సంఘం ఉంది కదా, ఎఫ్ఎస్లో ఒక సంఘం ఉంది కదా. ఎఫ్ఎస్లో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తున్నప్పుడు ఆయన ఏం రాస్తున్నాడంటే, ఆయన రాజ్య నివాసులుగా చేసెను అన్నాడు. రాజ్యం గురించే మాట్లాడుతున్నా. రాజ్య నివాసులుగా చేసేది ఏంటండి? చనిపోయిన తర్వాత కదా పరలోక రాజ్యానికి వెళ్తాము, అక్కడ కదా అంటే. ఓహో, ఓకే. ఇక్కడ రెండు మాటలు మీకు అర్థమైపోతుంది, మీకు అర్థమైపోవాలి. సంఘమే దేవుని రాజ్యం అని నేను చెప్పాను కదా. ఇక్కడ రెండు క్రిస్టల్ క్లియర్ మ్యాటర్స్, విషయాలు మీకు చెప్తున్నావు. ఇన్ కేస్ మీరు స్థానిక సంఘంలో ఉంటే దేవుని రాజ్యంలో ఉన్నట్టే. మీరు స్థానిక సంఘంలో ఉంటే, దేవుని ప్రణాళికలో భాగమైనటువంటి సంఘంలో ఉంటే దేవుని రాజ్యంలో ఉన్నట్టే. అంతేగాని పరలోక రాజ్యంలో ఉన్నట్టు కాదు. ఇక్కడ ఉన్నామంటే దేవుని రాజ్యంలో ఉన్నాము, అంటే స్థానిక సంఘంలో ఉన్నాము. సంఘం అంటే రాజ్యం, అంతే. అందుకే బాప్తిస్మం పొందేటప్పుడు దేవదూతలు దాన్ని తొంగి చూసే కార్యం అని రాయబడింది బైబిల్లో. ఎందుకని రాయబడింది? మనము ఒక రాజ్యంలోనికి సభ్యులమవుతున్నాం, దేవుని రాజ్యంలోనికి మనము ఎంటర్ అవుతున్నాం. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమంటారు? మత్తయి సువార్త 16:18 ఈ బండ మీద నా సంఘమును కట్టుకుని పాతాళ లోకం ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. పాతాళ లోకం అనేది ఇక ఉండదు. దేవుని రాజ్యంలో మనం సభ్యులమైన తర్వాత ఇక పాతాళ లోకం అనేది మనకు ఉండదు. అందుకే అంధకార సంబంధమైనటువంటి ఎంత చక్కటి మాట చూడండి ఒకసారి. అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులుగా చేశాను. అయిపోయింది ఆల్రెడీ. నువ్వు క్రీస్తు నామంలో బాప్తిస్మము, క్రీస్తు సంఘములో బాప్తిస్మము పొందాలని అందుకే అంటారు. 2000 మంది బాప్తిస్మం పొందారు. వాళ్ళ దాంతోపాటు ప్రతిరోజు ఎవరో ఒకరు యాడ్ అవుతున్నారు. మనం యాడ్ అవ్వాలి. అది కాకుండా ఆయన నామంలో కాకుండా వేరే నామంలో మనము మహిమ ఉన్నది అనుకోటానికి లేదు, వేరే నామంలో జీవం ఉంది అనుకోటానికి లేదు. క్రీస్తు నామంలో తప్ప మరి యొక్క ఏ నామంలో కూడా మనము ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే అది ఆయన దేవుని యొక్క చిత్తం, అది ప్రణాళిక, అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం, అది అందులో ఉండాలి. ఏం తప్పండి? క్రీస్తు సంఘంలో ఉంటే ఏంటి తప్పు? వద్దా? ఒకసారి ఆలోచించండి. తప్పేంటి? క్రీస్తులోకి వెళ్దాం, క్రీస్తు చెప్పిన విషయాలు ఫాలో అవుదాం, ఆయన చెప్పిన విషయాలు మనం చేద్దాం. అందులో తప్పేముందండి? అందులో తప్పేముంది? 18వ వచనం చదువుతామా? అదే అధ్యాయంలో కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇంకా క్లారిటీ కావాలా? సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. పోయినసారి ఏం చెప్పి మాట్లాడుకున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ? తిమోతికి రాసినటువంటి పత్రికలో సంఘము మీద వాక్యం ఉంటుంది, వాక్యం మీద సంఘం కడతాం కదా, సంఘము మీద సత్యం కట్టబడుతుంది అని చెప్పుకున్నాం మనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చాలా ప్రీషియస్ మ్యాటర్స్ మనం మాట్లాడుకుంటున్నాం. చాలా ఇంపార్టెంట్, ప్రశస్తమైనటువంటి విషయాల్ని మనము తెలుసుకుంటున్నాం. ఈ విషయాలు నేను మరలా చెప్తున్నానండి. దేవుణ్ణి మహిమపరచాలి అంటే ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండాలి, ఆయన చెప్పిన విషయాల్ని మనం అనుసరించాలి, ఆయన ఏం చెప్పారో తెలుసుకోవాలి. చక్కగా అలా బ్రతుకుతూ క్రీస్తులో ఉందాం, తప్పేంది? ఆయన శరీరము, మా సంఘం అనే శరీరానికి ఆయన శిరస్సు, ఆయన శిరస్సుగా పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు నా శిరస్సు ఇది, నా ఫేస్ ఇదండి. నన్ను ఎవరైనా నా శిరస్సును చూసి నన్ను నా శరీరాన్ని చూసి నన్ను ఐడెంటిఫై చేయరు కదా. నా ముఖాన్ని చూసి, నా శిరస్సును చూసి నన్ను ఐడెంటిఫై చేస్తారు. మీరు వెళ్తున్నటువంటి స్థానిక సంఘాలకి క్రీస్తు శరీరంగా శిరస్సుగా ఉంటే ఆయన పేరే పిలుస్తాం, లేదు వేరే వాళ్ళ పేరుంటే వాళ్ళే పిలుస్తాం. అర్థమవుతుందండి? ఒకసారి మనసు పెడితే మీకు అర్థమవుతాయి ఈ విషయాలని. చాలా విషయాలు ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మాట్లాడుకుందాం, అనేక విషయాలు మాట్లాడుకుందాం. దేవుని రాజ్యం గురించి సమయం అయిపోయింది.
మనం రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి నా గురించి, నా యొక్క సేవ గురించి, నా కుటుంబం గురించి ప్రార్థించండి. మేము చేస్తున్నటువంటి ఉద్యోగాల గురించి ప్రార్థించండి. ఎందుకంటే ఎంతో కష్టపడి మేము యొక్క దేవుని పరిచర్యను మేము కొనసాగిస్తున్నాం. ఎందుకంటే దేవుని పని అన్నిటికంటే శ్రేష్టమైందండి. అన్నిటికంటే శ్రేష్టమైంది. ఉద్యోగంలో అలసిపోయినా, కొన్నిసార్లు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నా మేము మాత్రం దేవుని పని ఖచ్చితంగా చేస్తూ ముందుకెళ్తున్నాం. సో మా గురించి, మా పరిచర్య గురించి మీరు ప్రార్థించండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలి, దీవించాలంటే ఒకే ఒక టిప్ చెప్తా. మిమ్మల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు మిమ్మల్ని దీవించాలంటే, మీ కుటుంబాన్ని దీవించాలంటే, సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని కాపాడాలంటే అది మీ చేతుల్లోనే ఉందండి. నా చేతుల్లోనో, ఇంకో మీ అయ్యగారి చేతుల్లోనో లేదు, మీ చేతుల్లోనే ఉంది. ఏంటంటే ఒక సమయం పెట్టుకోండి. శనివారం కానీ, శుక్రవారం కానీ, ఏదో ఒక సమయం పెట్టుకోండి. నేనేం ప్రిఫర్ చేస్తానంటే, ఆదివారం ఆరాధనకి వెళ్తారు కాబట్టి శనివారం నాడు టైం పెట్టుకోండి. కుటుంబ ఆరాధన చేసుకోండి. ఒకవేళ కుదరట్లేదు, అందరూ వేరే వేరే చోట్ల ఉంటారు, ఇండివిజువల్గా ప్రార్థన చేసుకోండి. నెమ్మదిగా ప్రార్థన చేసుకోవడం ప్రారంభించండి. 10 నిమిషాలు చేయండి, తర్వాత 15 నిమిషాలు చేసుకోండి. నెమ్మదిగా మీ అవసరతలు దేవునితో చెప్పుకోండి. మనుషులతో చెప్పుకోకండి, అభాసు పాలు అవుతారు. మీ సమస్యలని దేవునికి తెలియచేయండి. ఆయనకి తెలుసు, సమస్తం ఆయనకి తెలుసు. అయినప్పటికీ మీరు అడిగిన దాన్ని బట్టి ఆయన మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని, ఈ సంవత్సరం అంతంలో కల్లా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతే నన్ను అడగండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎవరైతే ఒక వాక్యాన్ని వింటున్నారో వారందరూ కూడా దేవుని కృపలో వర్ధిల్లాలని, దేవుడు మిమ్మల్ని వర్ధిలింపజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా గురించి, నా యొక్క మినిస్ట్రీ వర్క్ గురించి కూడా ప్రార్థన చేయమని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాడని ప్రభువా, మరి నూతన సంవత్సరంలో తండ్రి నాయన మరి నేను వాక్యాన్ని బోధించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ సంవత్సరం అంతా కూడా నన్ను తండ్రి మరి మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో మీదేలా భద్రపరచుకోండి. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించి దీవించమని ప్రాధాన్యపడుతున్నాం నాయన. తండ్రి దేవా, మరి దేవుని యొక్క రాజ్యం గురించి నేను వాక్యాన్ని బోధిస్తూ ఉండగా తండ్రి మరి యొక్క వాక్యాన్ని అందరూ అర్థం చేసుకునేలాగా వారి హృదయాలను తెరవమని, వాక్యాన్ని చెప్పడానికి సరైనటువంటి నైపుణ్యతను కూడా నాకు దయచేయమని విజ్ఞాపన చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి మరొక మారు మమ్మల్ని అందరినీ మీ కృపలో మీదేలా భద్రపరచుకొని మనం విజ్ఞాపన చేసుకుంటూ, ముఖ్యంగా ప్రార్థనా టీవీ యాజమాన్యాన్ని, ఈ ఛానల్కి సంబంధించిన ప్రతి వ్యక్తిని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని విజ్ఞాపన చేసుకుంటూ, ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును, మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలిన ఎంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.